హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జేవియర్స్ వ్లాగ్స్. రోజంతా ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడిపే సమయానికి ఉన్న ఆనందమే వేరు కదా అండి. అలాంటి కొన్ని మధురమైన క్షణాలు నేనైతే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు మా ఫ్యామిలీస్ అంతా కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నాం. అందరం కలిసి బిర్యానీ చేయాలని అనుకున్నాం. ఉదయం నుంచే ఏర్పాట్లు అయితే చేసేసుకుంటున్నాం. తనైతే మా సిస్టర్ అండి, సో వాళ్ళ ఇంటికే వచ్చేసామన్నమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ నవ్వుకుంటూ చాలా సరదాగా గడిపామన్నమాట ఈరోజు. ఇంకా మా అమ్మ కూడా మాకు హెల్ప్ చేస్తామన్నమాట. ఇంకా నేనైతే ఇంకా బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట, ఏమేమి కావాలి అనేసి. ఇంకా మా చెల్లెలు కూడా నాకు హెల్ప్ చేస్తామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే వచ్చేసిందనమాట ఏం చేస్తుంది అనేసి. ఇలా అందరం కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా ఆనందంగా గడిపామన్నమాట ఇవాళ. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితంలో పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అన్నమాట. ఇంకా తను మా ప్రియ అయితే మాతో సెల్ఫీస్ కూడా తీసేసుకుంటుందన్నమాట. ఇంకా నేనైతే తొందరగా అయితే చేయాలనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా కుటుంబంతో కలిసి ఎప్పుడైనా ఒకరోజు ఇలా స్పెండ్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా వీళ్ళైతే ఇంకా చూడండి, మా ఆయన మా మరిది అయితే మా కోసం 7 Up అయితే తీసుకొచ్చేసారనమాట బిర్యానీతో. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా అందరికీ అయితే ఇలా వడ్డిచ్చేస్తానమాట. ఇంకా ఇలా పెద్దలు ఒక పక్క కబుర్లు చెప్పుకుంటూ, పిల్లలు ఒక పక్క హ్యాపీగా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా గడిపామన్నమాట. ఇంకా ఇలా అందరూ కూర్చొని బిర్యానీ తిన్నాము. కుటుంబము స్నేహితులతో కలిసి ఇలా గడిపే క్షణాలే జీవితంలో ఎంతో విలువైన జ్ఞాపకాలు కదండి అసలు. ఇంకా తనైతే ఇంకా జాను ఇంకా వాళ్ళ మామ అయితే తిను అంటే తినను మామ అనేసి ఎక్స్ప్రెషన్లు ఇస్తాను. ఇంకా దాన్ని మా అక్క చూడండి, మా తమ్ముడైతే వీడియో తీశాడనమాట. తను తింటుండే జస్ట్ ఫన్ అండి, ఏం అనుకోకండి. మీరు కూడా ఇలా ఫ్యామిలీతో గడిపారా? నిజంగా అండి గడపండి, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇలా కుటుంబంతో కలిసి భోజనం చేయడం అనేది చాలా ప్రత్యేకమైన అనుభూతి. అందరం ఒకే చోట కూర్చొని తినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి క్షణాలే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. మీరు మీ కుటుంబంతో కూడా ఇలాంటి అందమైన సమయాన్ని తప్పకుండా గడపండి. మా రోజు మొత్తం చాలా సంతోషంగా గడిచింది. ప్రతి క్షణాన్ని నేను కెమెరాలో బంధించి మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా తను మా సిస్టర్ అనమాట, డెవిల్ అనమాట తను. ఇంకా నేనేదో జాను అని పిలిస్తే ఇద్దరు ఒకేసారి తిరిగారనమాట ఏం చెప్తాను అనేసి. ఇంకా తను ఎందుకు తినలేదు అనుకుంటున్నారా, తను నాన్ వెజ్ తినదండి. ఇంకా చూడండి వీళ్ళైతే ఇంకా మా ఆయన, మా బావ, మా మరిది, ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా మేము తినిన తర్వాత అయితే తిన్నారనమాట. వీళ్ళైతే ఉండలేదు, బయటికి వెళ్ళింది. ఇంకా అందరూ తినిన తర్వాత ఇంకా అలా సరదాగా బయట కూర్చొని అందరూ కబుర్లు అయితే చెప్పుకున్నాము అనమాట. ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా ఫన్నీ వీడియోస్ తీసాడబ్బా ఆ రోజైతే. నిజంగా అంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము మరీ ఒక గేమ్ కూడా ఆడామన్నమాట. నేను మరీ అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నిజంగా అండి నేను కూడా ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. ఇంకా మీకైతే ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా మా ఛానల్కు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకా లాస్ట్లో అయితే మా అన్నయ్య అయితే ఒక కామెడీ వీడియో తీశాడండి టీ గురించి. నేనైతే అప్లోడ్ చేశాను అన్నమాట, మీరు చూసేయండి. ఓకే అండి, మళ్ళీ మరో అందమైన బ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండి.